హాయ్ అండి. ముందుగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఇవాళ ఇమ్మాన్యుయల్ గురించి ఆల్రెడీగా మనం తనూజా గురించి ఒక వీడియో చేశాము. ఇప్పుడు ఆ సీరీస్‌లో భాగంగా చూడని వాళ్ళు ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ సీరీస్‌లో భాగంగా ఇమ్మాన్యుయల్ గురించి. ఇమ్మాన్యుయల్, ఇమ్ము. సో అందరూ బాగా సుపరిచితుడైన ఇమ్మాన్యుయల్. 'జబర్దస్త్‌లో' అలానే ఈటీవీ విన్ 'పటాస్‌లో' అలాగా బయటకొచ్చిన ఈ ఈ ఇమ్మాన్యుయల్ చాలామంది ఇళ్లల్లో, చాలామంది యూట్యూబ్స్‌లో అంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు, ట్రైన్ ఎక్కినప్పుడో, జర్నీ చేసేటప్పుడో, జబర్దస్త్ వీడియోలు చూడడం చాలా మందికి అలవాటు. వాళ్ళలో ఉన్న స్ట్రెస్‌ని రిలీజ్ చేసుకోవడానికి, లేదా ఎక్కడైనా టైమ్ పాస్ అవ్వట్లేదన్నా, లేకపోతే కొంత బోర్ కొట్టినా, కొంత డల్‌గా ఉన్నా చాలామంది యూట్యూబ్‌లో జబర్దస్త్ చూస్తూ ఉంటారు. అలాంటి వీడియోస్‌లో కన్ఫర్మ్‌గా ప్రతి 2, 3 వీడియోస్‌లో ఒక వీడియో అందులో ఇమ్మాన్యుయేల్ ఉండటం. ఇమ్మాన్యుయేల్‌ని చూసినా, ఇమ్మాన్యుయేల్ మాట తీరు చూసినా, ఇమ్మాన్యుయేల్ నవ్వు చూసినా, ఒక చిన్న నవ్వు, ఒక చిన్న సంతోషం. అలాంటి ఇమ్మాన్యుయేల్ 'బిగ్ బాస్' హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఏం చేశాడు? ఈ ఇమ్ము చాలా మాయ చేశాడు. ఏదో కామెడీ పీస్‌లే 2 రోజులు ఉంటాడులే, 3 రోజులు ఉంటాడులే, మహా అయితే నవ్విస్తారు, మహా అయితే టాప్ 5 దాకా వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు టాప్ 5లోకి రావడం ఏంటి? వీళ్ళు 'బిగ్ బాస్'లో టైటిల్ కొడతాం ఏంటి? అలానే నవ్వించే వాళ్ళని జనాలు ఎక్కువ సీరియస్‌గా పట్టించుకోరు. కేవలం కరివేపాకులు ఏదో కూరలో కరివేపాకులాగా మాత్రం వాడేసి పక్కన పడేస్తారు. వీళ్ళని ఆటగాళ్ళుగా చూడరు. కేవలం వీళ్ళని నవ్వించే ఒక వస్తువుల్లాగా మాత్రం చూస్తారు అనే ధోరణిలో ఉన్న ఇలాంటి సినారియోస్‌లో ఉన్న ఇమ్మాన్యుయేల్ ఇలాంటి పరిస్థితుల్లో హౌస్‌లోకి అడుగుపెడతాం. ఆటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాడనే చెప్పాలి. సో, చాలా పర్ఫెక్ట్‌గా ఒక లక్ష్యంతో గోల్ పెట్టుకొని తాడో పేడో తేల్చుకోవాలి, ప్రాణం పెట్టి ఆడాలి, సాధించి తీరాలి, ఎవరి వల్ల కానిది నవ్వించడమే కాదు, కప్పు కొడతం గూడా మాకు తెలుసు. అలానే కవ్వించడమే కాదు, లేకపోతే మాటలు పడటమే కాదు, మాటలు అనటం గూడా తెలుసు. కేవలం నవ్వు మాత్రమే చూసి మమ్మల్ని ఓ కమెడియన్ లాగానో, కామెడీ పీస్ లాగా చూసే మీకు మా హృదయం లోపల ఉన్న అంతర్గతంగా ఉన్న ఆ బాధని, ఆ నొప్పిని, అలానే మా నవ్వు వెనకాల దాగి ఉన్న మా కన్నీళ్ళని, మేము పడ్డ కష్టాలని మీకు చూపించి తీరుతాను. మిమ్మల్ని నవ్వించి తీరుతాను. ప్రాణం పోయినా నవ్వుని వదలను. అలానే ఊపిరి ఆగిన ఆటను వదలను అనే రేంజ్‌లో ఒక ల్యాండ్ మార్క్ సృష్టించి వదిలిపెట్టాడు. చరిత్ర సృష్టించాడు. చాలా తక్కువ రోజుల్లోనే టైటిల్ ఫేవరేట్ ఇమ్మాన్యుయేల్ అనే ఒక గుర్తింపునైతే తీసుకురాగలిగాడు. ఆట మొత్తాన్ని తన వైపు తిప్పుకోగలిగాడు. అందరి వాడయ్యాడు. అందరి నాలుకల్లో ఒకడిగా మిగిలాడు. ప్రతి ఒక్కళ్ళ బాధను పంచుకున్నాడు. మాట జారినా, అవతల వాళ్ళు జారినా, తను జారినా ఇద్దరి వైపు నుండి ఆటను చూసి ఆ సమస్యను అక్కడికక్కడే పరిష్కరించుకోవడానికి తాపత్రయపడ్డాడు. అడుగులు ముందుకు వేయడానికి, అలానే ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ ముందుకు వెళ్ళడానికి విధి వక్రించి ఆపేస్తదేమోనని, అలానే వెంటాడే భయం ఏదైతే ఉందో కామెడియన్ అనే పేరుతో ఎక్కడ ఆపేస్తారు అని చెప్పేసి ఇమ్యూనిటీ కోసము కష్టపడి అంచెలంచెలుగా ఇమ్యూనిటీ ఉంటే నేను ముందుకు వెళ్ళగలను, ఎక్కువ రోజులు ఉండగలిగితేనే నేను అర్థం కాగలను, నేను ఎక్కువ అర్థం కాగలిగితేనే నేను టైటిల్‌కి చేరువ కాగలను. ఇదే సిద్ధాంతాన్ని నమ్మాడు. ప్రతి మనిషిలో మంచిని చూశాడు. ప్రతి సిట్యుయేషన్‌లో కూడా నవ్వించడానికి ప్రయత్నించాడు. తన బాధని ఎక్స్‌ప్రెస్ చేశాడు. మనుషులకి మధ్య ఉన్న బాంధవ్యాలని ప్రజలకు చూపించాడు. అక్కడ ఉన్న వాళ్ళకి నేర్పించాడు. అమ్మా అని పిలిచినా, లేదు కామెడీగా ఒక చిన్న ప్రేమ వ్యవహారమే నడిపినా, లేదు ఒక డల్‌గా ఉన్నప్పుడు వాళ్ళని కొంత ఆ బాధలో నుంచి బయటకు తీసుకురావడానికి సెటైర్‌లు వేసిన, వ్యంగ్యంగా మాట్లాడినా, లేదు మేనరిజం సృష్టించి అవతల వాళ్ళకి ఇమేజ్ పెంచాడే తప్ప తన ఇమేజ్‌ని పెంచుకునే ప్రయత్నం చేయలేదు. అవతల వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కామెడీగా చెప్పాడే తప్ప వాళ్ళని తగ్గించి తను గొప్ప అని ఎప్పుడు కూడా ప్రయత్నించలేదు. ప్రతి వ్యక్తిలోను హ్యూమన్‌ని బయటకు తీసుకొచ్చాడే తప్ప నేనే కామెడియన్‌ని, నేనే నవ్వించగలను, నాకే స్క్రీన్ స్పేస్ రావాలి అనే స్వార్థాన్ని ప్రదర్శించలేదు. మాటకి మాట సమాధానం చెప్పాడే తప్ప ఎక్కడా కూడా నోట మాట జారను లేదు. తన వాయిస్ పెంచి మాట్లాడినప్పుడు తన బాధను చూపించాడే తప్ప ఆ వాయిస్‌లో తన అహంకారాన్ని అయితే ప్రదర్శించలేదు. ప్రతి ఒక్కళ్ళ మనసును గెలుచుకోవాలనుకున్నాడే తప్ప అవతల వ్యక్తుల్ని కించపరిచే కంటెంట్ ఇవ్వాలనుకోలేదు. ప్రతి ఒక్కళ్ళ యొక్క హెల్ప్‌తో ముందుకు వెళ్ళాలనుకున్నాడే తప్ప ప్రతి ఒక్కళ్ళని తొక్కుతూ ముందుకు వెళ్ళాలనుకోలేదు.
సో ఇమ్మాన్యుయేల్ సో ఒక రకమైన వే ఆఫ్ లివింగ్ జీవన విధానాన్ని చూపించాడు. సో మట్టి వాసన తన మాటల్లో కనపడింది. వాళ్ళ అమ్మ పడ్డ కష్టము తన యొక్క సక్సెస్‌లో వినపడింది. సో తన మాటల్లో ఎక్కడా కూడా తను ఏదో సాధించిన ఒక సెలబ్రిటీ కనపడలేదు. సెలబ్రిటీగా అడుగుపెట్టిన సామాన్యుడు లాగానే తనను తాను ఎక్స్‌ప్లోర్ చేసుకున్నాడు. తనను తాను జనాలకి సరికొత్తగా పరిచయం చేసుకున్నాడు. జబర్దస్త్ స్కిట్‌లో జస్ట్ 4 కామెడీ మాటలు, 4 రకాల డ్రెస్సులు, 4 రకాల వేషాలు. సో ఎంతసేపటికి నవ్వే ప్రాణంగా, నవ్వే జీవితంగా, నవ్వే భవిష్యత్తుగా అందరికీ పరిచయమైన ఇమ్మాన్యుయేల్ ఒక మనిషిగా అందరి ఇళ్లల్లో ఒక ఇంటి సభ్యుడిగా మారాడు. ఈరోజు ఇమ్మాన్యుయేల్ అనే పదము సో ప్రతి ఒక్కళ్ళ యొక్క నోట నానుతూ ఉంది అంటే ఇమ్మాన్యుయేల్ యొక్క జీవన విధానము స్పెషల్‌గా కొత్తగా ఆవిష్కరించడం వల్లే. సో ఈరోజు ఇమ్మాన్యుయేల్ అనగానే జబర్దస్త్ గుర్తుకు రావటం లేదు. ఈరోజు ఇమ్మాన్యుయేల్ అనగానే తనలో ఉన్న కామెడియన్ గుర్తుకు రావట్లేదు. ఈరోజు ఇమ్మాన్యుయేల్ అనగానే తనలో ఉన్న మంచి మనసు గుర్తొస్తుంది. ఇమ్మాన్యుయేల్ అనగానే అందరిలో ఒకడిగా గుర్తొస్తున్నాడు. ఇమ్మాన్యుయేల్ అనగానే పడ్డ కష్టం గుర్తొస్తున్నాడు. అది ఆట అయినా సరే, లేదు టాస్క్ అయినా సరే, అది ఏదో సాటర్డే సండే ఫన్ టాస్క్ అయినా, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయినా, లేకపోతే ప్రమోషన్ టాస్క్ అయినా, ఏదైనా సరే తను ఏం చేయగలుగుతాను, తను ఎంతవరకు కష్టపడగలుగుతాను, ప్రాణం పెట్టి ఆడానా లేదా, తాడో పేడో తేల్చుకోవాలి అని కసిగా ఆడాడు. ప్రతి ఒక్కసారి విజయాన్ని సాధించుకున్నాడు. ఒకవేళ విజయం సాధించకపోయినా తన కష్టాన్ని మాత్రం గెలిపించుకున్నాడు. అలానే ప్రతి ఒక్క మనిషితోనూ ఉన్న ర్యాప్ ఏదైతే ఉందో అప్పుడప్పుడు మధ్యలో మనస్పర్ధలు వచ్చాయి. సో కొంత అభిప్రాయ భేదాలు కలిగించాయి. నా అనుకున్న వాళ్ళు దూరం అయ్యారు, నా అనుకునే వాళ్ళు అపార్థం చేసుకున్నారు. అయినా కూడా బాధపడ్డాడే కానీ మళ్ళీ తిరిగి వాళ్ళ మీద రివెంజ్ తీసుకునే ప్రయత్నమో, వాళ్ళ ఒక మాట అనే కార్యక్రమమో, లేక ఆ విన్న విషయాన్ని ఎంత తొందరగా దాన్ని ఎంత సమస్యను పరిష్కరించుకోవడానికి తపన పడ్డాడు. ఒక మాట నామినేషన్ వేసిన, ఒక మాట దొర్లినా, లేదా అవతల వ్యక్తి మనసు గాయపడ్డా, సో ఆ క్షణమే ఆ గాయాన్ని తుడిచే కార్యక్రమం చేపట్టాడు. ఆ మనసును తేలికపరిచే మాటలతో వాళ్ళ చుట్టూనే తిరిగాడు. అమ్మ అమ్మ అనే పిలుపులో అమ్మ యొక్క బాంధవ్యాన్ని సంజనా గారికి రుచి చూపించాడు. కొడుకులాగా వెన్నంటే ఉన్నాడు. ప్రతి మాటకి తోడున్నాడు. ప్రతి అడుగుకి వెన్నంటే నిలిచాడు. దారి కొంత అడుగు పడిగేటప్పుడు కానీ, మాట జారినప్పుడు కానీ అమ్మని అర్థం చేసుకున్నాడు. అమ్మని ఆలోచనని మార్చే ప్రయత్నం చేశాడు. ఎప్పుడూ కూడా ఆ అమ్మ కన్నీరు కనపడకుండా ప్రతి క్షణం అమ్మని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. అమ్మే కాదు, ఆ హౌస్లో ఎవరు బాధలో ఉన్నా, ఆ హౌస్లో ఎవరు డల్గా ఉన్నా, ఆ హౌస్లో ఎవరు కొద్ది ఫ్రస్ట్రేట్ అయినా, ఆ హౌస్లో ఎవరు కోపంతో కొంత ఇబ్బంది పడ్డా, ఆ హౌస్లో ఎవరికో కుటుంబంలో ఉన్న వ్యక్తి గుర్తొచ్చినా, ఎవరో ఆ హౌస్లో లోన్లీ ఫీల్ అయినా, ఆ ఒంటరితనాన్ని పాడు చేయడానికి, ఆ ఒంటరితనాన్ని దూరం చేయడానికి, ఆ బాధను తప్పించడానికి, ఆ డల్నెస్ని పోగొట్టడానికి ఎప్పుడూ పక్కన ఈ నవ్వుల రారాజు నిలబడుతూనే ఉన్నాడు, నవ్విస్తూనే ఉన్నాడు. ఆ గాయపడ్డ మనసుని మళ్ళీ రిపేర్ చేస్తూనే వాళ్ళందరి ఆటని ముందుకు కూడా తీసుకెళ్లే కార్యక్రమం, అంటే ముందుకు తీసుకెళ్లడంలో ఒక ఇండైరెక్ట్గా తన వంతు పాత్ర పోషించాడు. సో ఇమ్మాన్యుయేల్ సో డిజర్వ్డేనా, తనకి టైటిల్ విన్నర్ అయ్యే అర్హత ఉందా? ఎస్, ఉన్నది. తనను తాను సరికొత్తగా ప్రపంచానికి ఆవిష్కృతం చేసుకున్నాడు. మనిషిగాను, ఆటగాడిగాను, అన్ని రకాలుగా తన ఆటని తను ముందుకు తీసుకొని వెళ్ళాడు. కొంత తనలో తాపత్రయం, ఎక్కడో ముందుకు వెళ్ళలేను అని ఒక తాపత్రయం నెగిటివ్గా కనపడ్డా కూడా అందులో తనకు ఉన్న తన డ్రీమ్ ఏదైతే ఉందో, తన లక్ష్యం అయితే ఉందో అది ఎక్కడ దూరం అయిపోతుందో అని కొన్ని అపోహల వల్ల మనకు అలా కనపడ్డా కూడా ప్రతి క్షణము కూడా ఆ విజయాన్ని చేకూరటానికి వచ్చిన ఏదైతే తనకు అందుతున్న ఫీడ్బ్యాక్, నేను ముందు వరుసలో ఉన్నానని తెలిసిన దాని గర్వాన్ని, అహంకారాన్ని నెత్తికెక్కించుకోకుండా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో ఇది పర్వపద సోపాన పటం, ఏ రోజు ఏ విషయాలు కాటేస్తే అధపదాలకు పడిపోతానేమో అని టాప్ 5లో అడుగు పెట్టేదాకా అసలు పట్టు వదలలేదు, ఊపిరి తీసుకోలేదు. సో పట్టుకున్న చెయ్యిని విడవలేదు, ఆ వేసిన అడుగుని వెనక్కి తీసుకోలేదు, ఎక్కడా కూడా ఒక క్షణం కూడా కొనుక్కు తీయలేదు. ఆ అడుగు టాప్ 5లో పెట్టేదాకా తన వంతు గట్టిగానే కృషి చేశాడు. అమ్మ గురించి చెప్పాడు,
అలానే తనలో సగంగా పోతున్న వ్యక్తి గురించి కూడా తలుచుకున్నాడు. తన ఇంటి గురించి గొప్పగా చెప్పుకున్నాడు. తన బాధని అందరికీ షేర్ చేసుకున్నాడు. తన సక్సెస్‌లో తన వాళ్ళ యొక్క కష్టాన్ని చెప్పుకున్నాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క కష్టాలు విన్నాడు. ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాడు. చేదోడు వాదోడుగా నిలబడ్డాడు. అందరిలో అందరివాడయ్యాడు. సో, ఇమ్మాన్యుయేల్‌కి అర్హత ఉంది. చూద్దాం మరి మీ కామెంట్ బాక్స్‌లో మీ ఒపీనియన్ కూడా చెప్పండి. కానీ ప్రత్యర్థులు బలంగానే ఉన్నారు. ఎక్కడ ఎవరు తగ్గేదే లేదు. చిట్ట చివరి దాకా ఎవరు విన్నర్ అవుతారు అన్నది మాత్రం చెప్పలేము. ఈసారి రణరంగం కదా! ఏ క్షణమైనా ఒక్క క్షణం చాలు అడుగు ముందుకు వెళ్ళడానికి, అడుగు వెనకబడటానికి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎవరో ఒకళ్ళే గెలవాలి. ఆ గెలిచే వ్యక్తి మీరు కోరుకునే వ్యక్తి అవ్వాలని కోరుకుందాం. థాంక్ యూ.